హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ 1. ఈరోజు స్పెషల్ జీరా రైస్ చేసాము. చూడండి ఎలా చేసాము. చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 8 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత లవంగ చెక్కల ఇలాచి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మీరు కూడా ఇలానే నెయ్యితోనే ఈ జీరా రైస్ చేయండి, చాలా టేస్ట్గా ఉండిద్దండి. లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో చేయకూడదు, మాడిపోయిద్ది. చూసారా, తర్వాత నేను 8 పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ తీసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు వేసుకోండి, చాలా టేస్ట్ వచ్చింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుండిద్ది. తర్వాత ఇలాగే ఒక గుప్పెడు కాజు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పటికే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ కాజుది, ఆ పచ్చిమిరపకాయలది, కరివేపాకుది, జీరాది. తర్వాత నేను 1 కిలో బాస్మతి తీసుకున్నానండి. రైస్ని బాగా వాష్ చేసుకొని నేను ఒక 1 అవర్ నానపెట్టేశానండి. వాటర్లో నానపెట్టేసుకున్న రైస్ని ఈ కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా, ఇలా బాగా కలుపుకోండి. ఈ ఫ్లేవర్ అంతా ఈ రైస్కి బాగా పట్టేసిద్ది. అప్పటి వరకు నేను కిలో రైస్ తీసుకున్నాను కదండి. 1 కిలో రైస్కి 1.5 వాటర్ నేను పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు ఈ రైస్లో సరిపడినంత ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడినంత. చాలా ఈజీగా అసలు 10-15 మినిట్స్లో ఈ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని అందులో 1.5 లీటర్ వాటర్ని పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నానండి. నేను 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 1.5 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. మీరు ఇలాగే ట్రై చేయండి. చూసారా, ఇలా వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. జీలకర్ర అసలు హెల్త్కి చాలా మంచిదండి. మీకు స్పెషల్గా ఏం చెప్పవసరం లేదు. చూసారా, ఇలా రైస్ బాయిల్ అవుతుంది. చూసారా, తర్వాత 1 విజిల్కి పెట్టేసుకోండి. చాలండి, 1 విజిల్ చాలు. 1 విజిల్లో మన జీరా రైస్ రెడీ అయిపోయిద్ది. చూసారా, మాకైతే 1 విజిల్ వచ్చేసింది. తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. జీరా రైస్ మాత్రం రెడీ అయిపోయింది. చాలా గుమగుమలాడుతుందండి స్మెల్ మాత్రం. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. చూసారా, కుక్కర్లో చాలా ఈజీ అండి. ఒక 5 మినిట్స్ చాలా, అసలు ఎక్కువ కూడా టైం కూడా తీసుకోదు. చూసారా, 1 విజిల్లో మన జీరా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి, మీ పిల్లలకి తినిపించండి. వారానికి ఒక్కసారైనా ఈ జీరా రైస్ ట్రై చేయండి. జీరా కాజు రైస్ ఘీతోనే ట్రై చేయండి, ఆయిల్తో అయితే అంత టేస్ట్ ఉండదండి. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా పేజ్ని, మా కుకింగ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్స్లో షేర్ చేయండి.